నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. మే 14వ తేదీ గురువారం కుంభరాశి వారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. మరి ఇంతకీ మే 14వ తేదీ గురువారం నాడు కుంభరాశిలో జన్మించిన జాతకులను ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది, ఎందుకు ఆమె మీ జీవితంలోకి మళ్ళీ రావాలని అనుకుంటుంది, అదేవిధంగా మే 14వ తేదీ గురువారం రోజున శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో మీరు పడే కష్టం, మీరు చేస్తున్న ప్రయత్నాల ఆధారంగా చేసుకొని మీకు ప్రతిఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నారు పండితులు. ఎందుకంటే గ్రహాలు అనేవి మధ్యస్థంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అంటే జీవితంలోకి పైకి ఎదగాలి లేదా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల అనేది ఉండాలి, ఇలా ఎవరైతే అనుకుంటారో అటువంటి వారి యొక్క పరిస్థితి మాత్రమే చక్కగా ఉంటుంది. మిగిలిన వారు మాత్రం గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు చాలా కష్టాలు పడక తప్పదండి. కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే సుఖాలు దక్కుతాయి. కాకపోతే కొంత సమయం వరకు మీరు కష్టపడాల్సిందేనండి. కుంభరాశి వారు ఎవరైతే నిత్యం కష్టం చేస్తూ ఆ దేవుడిపై భారం వేస్తూ మీ యొక్క జీవితాన్ని వెళ్ళదీస్తూ పైకి ఎలా ఎదగాలి, జీవితంలో పైకి ఏ విధంగా రావాలి, డబ్బు ఎలా సంపాదించాలి అని నిత్యం ఒక తపంతో ఉండి ఒక గోల్ సెట్ చేసుకుంటారు, అటువంటి వారి జీవితాలు త్వరలోనే మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అవునండి, ఈ సమయంలో ఏంటి అంటే విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయంలో మాత్రం బాగా రాణిస్తారండి. అవునండి, కుంభరాశి వారు అదేవిధంగా డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు అంతే కాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలు బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్తున్నారు పండితులు. మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ పెద్దలను కలిసి ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాగా లాభం వస్తుందని గుర్తుపెట్టుకోండి. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారు, సాయశక్తుల ప్రయత్నం చేస్తారండి. ఒకవేళ ఆశ నిజంగా మీదైతే మీకు వస్తుందండి, కాకపోతే దానికి కాస్త టైం పడుతుంది. కుంభరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన ఎక్కువ ఇష్టంగా ఉంటారు. అలాగే సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలను నిజం చేస్తారు. కుంభరాశి వారు ముఖ్యంగా టెక్నికల్ రంగంలో పై స్థాయికి చేరుకున్నటువంటి సత్తా ఉన్న కుంభరాశి వారు ప్రయత్నాలు కనుక చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా కూడా మార్పు వస్తుందని చెప్తున్నారు పండితులు. జీవితంలో అనేక సుఖాలను అనుభవించడానికి మీరు ఈ సమయంలో సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు
ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పటికీ కూడా ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉండొచ్చు. ఆర్థిక కష్టాలు నెట్టుకుంటూ వస్తూ ఉండొచ్చు. కానీ ఈ సమయంలో మీరు గనక దైవం మీ మీద భారం వేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకిల్ జరగబోతుంది. అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు అనేది వస్తుందండి. తరతరాలకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇక అదేవిధంగా ఈ సమయంలో కుంభరాశి వారు ఆర్థిక విషయాలు మాత్రం మీకు ఎదుగుదల అనేది రాబోతుందండి. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలండి. డబ్బును ఎక్కువగా వృధా చేయొద్దు. ఏ విషయమైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాత ఆ పని చేయండి. ఇక ఆరోగ్యం విషాదుల్లో మీరు శ్రద్ధ చూపించండి. ఫలితంగా మీకు ఏంటి అంటే చిన్న చిన్న జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా మీకు పెద్ద సమస్యలకు దారితీసే ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే మీకు గతంలో కనుక ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదంటే ప్రస్తుతం ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటికి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సమస్య కాస్త అది అతి పెద్దగా తయారయ్యి మొత్తం బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందండి. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారండి. ఇకపోతే కుంభరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. అందువల్ల ఏంటంటే ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతుంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయండి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్న ఈ సమయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి ద్వారా విలాసవంతమైన జీవితానికి కావలసిన అవస్థలకు డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారండి. ఇకపోతే పడమర దక్షిణ దిక్కులు మీకు లాభిస్తాయి. అంటే ఈ యొక్క ఆ దిక్కుల్లో మీకు కనుక ఎలాంటి ప్రయాణాలు చేసినా, ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా ఫలిస్తాయి అన్నమాట. ఇక మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు ఏ విధమైన సమస్య ఉండదు. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం మీలో పోవండి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో ఏంటంటే మీకు ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా జరగాలని మనస్తత్వంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తినా కానీ సర్దు పెట్టుకుంటారు. ప్రతి విషయంలో రాజీ పడుతుంటారు కుంభరాశి వారు. ఇక వీరికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో మీరు బాగా రాణిస్తారు. ఇక కుంభరాశిలో మంచి మార్గదర్శకత్వత ప్రతిభ దాగి ఉంటుంది. కుంభరాశికి ఎక్కువగా సంగీతాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీరు కోపం కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడిపోతారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అయినా సరేనండి, ఈ యొక్క మనోచాంచల్య తత్వంతో చాలా మంది బాధపడతారు. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మీ యొక్క మాటలను, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. అవునండి, అంటే ఇప్పుడు మాట్లాడిన మాట ఏదైనా ఉందంటే మళ్ళీ దానివల్ల ఎదుటి వ్యక్తి బాధపడ్డారంటే మళ్ళీ ఆ యొక్క మాటను రిపీట్ చేయకండి. ఎదుటి వారిని బాధపెట్టద్దు, మీరు బాధపడొద్దు. ఎదుటి వారిని బాధ పెట్టకుండా సుఖంగా జీవించండి. ఇకపోతే మే 14వ తేదీ అంటే గురువారం నాడు కుంభరాశిలో జన్మించిన జాతకులు ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. దాంతో మీ జీవితంలో అనుకోని మార్పులు జరగబోతున్నాయి. మరి ఇంతకీ కుంభరాశిలో జన్మించిన జాతకులకు ఎవరు వెతుక్కుంటూ వస్తారు, ఎందుకు వస్తారు, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మే 14వ తేదీ గురువారం రోజున కుంభరాశిలో జన్మించిన జాతకులను ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. మరి ఇంతకు ఆమె ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది?
జన్మించిన జాతకులకు ఆ స్త్రీ మీ భార్యనే. ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటూ గొడవలు, ఈగో ఫీలింగ్స్ అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా సరే సమస్య వచ్చి దూరంగా ఉండొచ్చండి. కానీ ఎన్నాళ్ళు అలా ఉంటాము అనుకుంటూ ఎవరైతే స్త్రీలు ఉంటారో ఆ యొక్క స్త్రీలు తిరిగి వారి యొక్క భార్యల వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అవునండి. దీంతో ఏంటి అంటే మీకు కనుక మీ యొక్క భార్య ఇష్టమైతే కాంప్రమైజ్ అవ్వండి. నా భార్యే కదండి దగ్గర తీసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి. సో చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.